తమిళనాడులో డిఎంకే, మహారాష్ట్రలో శివసేన ఎన్సీపీ, ఉత్తరప్రదేశ్లో సమాజ్వాదీ పార్టీ, బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్, ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ, దేశం అంతటికెళ్ళి కమ్యూనిస్టులు. ఇక కాంగ్రెస్ ప్రతొక్క రాష్ట్రంలో ఉండే. ఏరే రాష్ట్రాలలో ఉన్న గిన్ని పార్టీలు మన తెలంగాణ బిడ్డ సుదర్శన్ రెడ్డి సార్కు హిమ్మతిస్తాంటే తెలంగాణ తెలుగు రాష్ట్రాల పార్టీలేమో మనోడైతే మనకేంది అన్నట్టే ఉన్నాయుల్లా. రైట్. సుదర్శన్ రెడ్డి సార్ నామినేషన్ వేసిండు ఉపరాష్ట్ర పదవికి నిలబడుతున్నట్టు. కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఇండియా గ్రూప్ ఉన్న ప్రతిపక్షాల లీడర్ల పెద్దలంతా వచ్చి మద్దతు ఇచ్చిండ్రు. సార్ కు సపోర్ట్ చేస్తున్నట్టు 20 మంది ఎంపీలు సంతకాలు పెట్టిరు మొదలే. అటు బీజేపీ గ్రూప్ తరపున రాధాకృష్ణన్ సార్ నిన్ననే కాగితాలు సమర్పించడంతోటి పోటీలో ఇద్దరు ఉన్నట్టు. రేపు పేపర్లు చెకింగ్ చేస్తారు. 9వ తారీఖు నాడు ఓట్లు పెడతారు. అదే దినం ఎవరు గెలిచింది చెప్తారు. పార్లమెంట్ మెంబర్లకు మాత్రమే ఓటేసే ఛాన్స్. లోక్సభకు గెలిచిన 543 మంది, ఇంకో ఇద్దరు నామినేట్ అయిన వాళ్ళు. ఇక రాజ్యసభలో 233, నామినేటెడ్ ఎంపీలు 12 మంది. 2 సభల ఎంపీలను కలిపితే 790 ఓట్లు. ఇద్దరు ఇట్లా ఎవరు 396 ఓట్లు తెచ్చుకుంటారో గాళ్ళు ఉపరాష్ట్రపతి అవుతారు. ఆల్రెడీ 2 గ్రూపులు మీటింగ్ పెట్టుకొని ఏ గ్రూప్ లో లేని వాళ్ళ ఓట్ల కోసం తిప్పల పడుతున్నాయి. जस्टिस साहब पूरे तेलुगु समाज के लिए एक बहुत प्राइड का मुद्दा है, तो मैं समझता हूं कि दोनों राज्यों से, आंध्र प्रदेश से भी और तेलंगाना से भी, वहां की जितनी पॉलिटिकल पार्टीज हैं, पार्टी से ऊपर उठ के देश के लिए और तेलुगु प्राइड के लिए वोट देंगे. మన తెలంగాణ బిడ్డకే ఓటేయాలని అడిగితే ఆడ వైసీపీ బీజేపీ గ్రూప్ కే జై అంటే ఈడ బీఆర్ఎస్ గిట్లా అంటోంది. రాష్ట్రానికి సరిపడా యూరియా ఎవరు ఇస్తాను స్టేట్మెంట్ ఇస్తే వాళ్ళకి మేము మద్దతు ఇస్తాం. యూరియా తెలంగాణ ప్రభుత్వం నుంచి తయారు కాదు, కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్నటువంటి మాట. సూటిగా సుత్తి లేకుండా దాపరికం లేకుండా ఖచ్చితంగా మేము బీజేపీకి మద్దతు ఇస్తామనండి, సరిపోతుంది.